సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎన్‌జీఓ హోంలో ఆర్‌సీపీఐ రాష్ట్ర మహాసభల సన్నాహక సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ నాకన్న అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిథిగా ఆర్‌సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్. సతీష్ హాజరవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ రాష్ట్ర మహాసభలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని, ఏప్రిల్ 22న జరిగే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు, కార్మికులు, రైతులు కదిలి రావాలని, ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర మహాసభ లోగోను పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, కర్నూలు జిల్లా కార్యదర్శి రవిరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు సుగుణమ్మ, పుట్టపర్తి పార్టీ కార్యదర్శి అంజనమ్మ, కదిరి డివిజన్ కార్యదర్శి గుజ్జాల శేఖర్, పార్టీ సభ్యులు స్వప్న, అబ్దుల్ అలాం, ప్రతిభా భారతి మరియు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ మహాసభను సత్యసాయి జిల్లా కదిరిలో ఏప్రిల్ 22, 23, 24వ తేదీన 3 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున మన కదిరిలో ఎన్‌జీఓ హోంలో ఈరోజు రాష్ట్ర సన్నాహక సదస్సును ఈరోజుకి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు సత్యసాయి జిల్లాలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. ఈరోజు పేద ప్రజలకు ఎక్కడా కూడా ఈరోజు ఉండడానికి శాశ్వతంగా నివాసం అనేది చాలామందికి లేకపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈరోజు పేద ప్రజలపైన, వారి భూములపైన ఈరోజు కబ్జాలు చేయడానికి చాలామంది ఈరోజు అధికారులతో కుమ్మక్కయ్యి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పేద ప్రజలు నివాసం ఉంటున్న భూమి జోలికి కానీ, పేద ప్రజలకి వాళ్ళు భూములు కానీ లాక్కోవాలనే ప్రయత్నం కనుక చేస్తే మేము ఏమాత్రం కూడా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దీని అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కూడా దిగుతామని చెప్పేసి మేము తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో ఒకటి చెప్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు భూ కబ్జాలు చేస్తే మేము ఊరుకోమని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు